జన్మకో శివరాత్రి. శివుడు అంటేనే లయకారుడు. మన శరీరాన్ని, మన మనసుని, మన బుద్ధిని మన ఆత్మతో లయం చేద్దాం. ఆత్మస్థితిలో జీవిద్దాం. శరీరవత్ భౌతిక జీవితం, ఆత్మవత్ ఆధ్యాత్మిక జీవితం కలగలిపి జీవించాలి. మరొక 3 రోజుల్లో మనకి మహాశివరాత్రి. ఆ మహాశివుని కటాక్షం. శివుడు అంటేనే ధ్యానం. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ లయకారుడు ఉంటాడు. జన్మకో శివరాత్రి. ధ్యాన జాగరణ చేద్దాం. దానికి ఇప్పటి నుంచి సన్నిద్ధమవుదాం. అంతర్మేలుకొలుపు జాగరణ అంటే బాహ్యం మేలుకొలుపు, కళ్ళు తెరిచి చూడడం. అంతర్మేలుకొలుపు అంటే నీ అంతర్ ప్రపంచంలో మేల్కొనడం, నువ్వు ఆత్మస్థితిలో మేల్కొనడం. అందరూ దివ్యచక్షు ఉత్తేజితులే. అందరికీ దివ్యచక్షు ఉంది, దివ్యనేత్రం ఉంది. మనమంతా శివపుత్రులమే, శివులమే. శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం. మనలో శ్వాస ఉంది కదా, ఆ శ్వాసను గమనిస్తూ, ఆ శ్వాస మీద ధ్యాస పెడుతూ మనం లయకారులం అవుదాం. శివుడు అంటే మంగళకరుడు, మంగళకరమైనది, త్రినేత్రుడు. ఆఖరి 30 సెకండ్లు శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాసతో మమేకమవుదాం.